జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పేషెంట్లను వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా వ్యాధులతో అనారోగ్యం పాలవుతున్నారని, అందుకు వారికి వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలన్నారు. గ్రామాల్లోని ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, అలాగే ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. కాగా ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజెంట్ మీ అందరికి తెలిసే ఉంటే లాస్ట్ 1 వీక్ వర్షాలు పడడం వల్ల జిల్లాలో ఈ యొక్క డెంగ్యూ అండ్ వైరల్ ఫీవర్స్ కేసెస్ మానిటర్ చేస్తున్నాము. దానికి మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు అక్కడున్న లోకల్ బాడీస్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇక్కడ కూడా ఓపీ కూడా ఆల్మోస్ట్ 120 వరకు ఓపీ డైలీ వస్తున్నాయి. అండ్ పేషెంట్స్ కూడా ఉన్నారు. అండ్ వారి యొక్క ఫెసిలిటీస్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందరికి కూడా అడిక్వేట్ మెడిసిన్ స్టాక్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర రిపోర్ట్ ప్రకారం చూస్తే డెంగ్యూ ఆర్ మలేరియా అనేది టెస్టుల్లో తెలియట్లేదు, కానీ సిమ్టమ్స్ మాత్రం డెంగ్యూ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి కొద్ది వైరల్ ఫీవర్ అంటే 2-3 డేస్ ఇంకా ఎక్కువ కంటిన్యూటీ ఉంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యొక్క సీజనల్ డిసీజ్, ఇది వర్షం వల్ల వచ్చే సీజనల్ డిసీజ్ కాబట్టి అప్రమత్తంగా ఉండి వేడి తాగుతూ మంచిగా ఏమైనా 2-3 రోజులు ఫీవర్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి మెడిసిన్స్ అన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాము. అలాగే ఈ సిఎస్సి సెంటర్లో కూడా 2-3 డాక్టర్స్ లీవ్లో ఉన్నారు. అండ్ లీవ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయమని మెడికల్ సూపరింటెండెంట్కి అడ్వైస్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ సిఎస్సిలో జనగాం జిల్లాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా సర్వీసెస్ ఇంకా పెరగాలి. ఇక్కడ ఓపీ ఆల్మోస్ట్ 120 కాకుండా మిగతా సిహెచ్సి లాగా 300-400 మంది ఇక్కడ రావాలి. సో ఐ టోల్డ్ ఆల్ ద పిహెచ్సి అండ్ సిహెచ్సి స్టాఫ్ ఎక్కువ మంది పేషెంట్స్ ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాల్సింది కోరుతున్నాను.